హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమిళ చూసే ఉంటారు. ఈరోజు మేము మా ఇంట్లో వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఎలా జరుపుకుంటున్నామో చూపిస్తాను. సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మేము ఏ పండగకైనా హాల్లోనే జరుపుకుంటాము. పూజకు కావాల్సిన సామాగ్రి ఇంకా విగ్రహాన్ని నిన్ననే తెచ్చిపెట్టుకున్నాము. మేము ఎప్పుడైనా కూడా మట్టి విగ్రహాన్నే తెచ్చిపెట్టుకుంటాం. మట్టి విగ్రహాన్ని తెచ్చుకోండి, మీరు కూడా పర్యావరణాన్ని రక్షించండి. ఇక్కడైతే మా అమ్మ అన్ని డెకరేషన్ చేసి పెడుతుంది. దానికంటే ముందు నాకు చిన్న పని పడింది. సో ఏంటంటే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీ కోర్సెస్ అవైలబుల్ చేశారు అండ్ నేను దాంట్లో జాయిన్ అయ్యాను అనమాట. సో నేనైతే కోర్స్ని లాగిన్ సైన్ అప్ చేసి దాన్ని అకౌంట్ క్రియేట్ చేసి నేను దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఇంకా దాన్ని నేర్చుకుంటున్నాను. సో వీళ్ళల్లో ట్రైనింగ్ కూడా ఉంటుంది, సెల్ఫ్ లెర్నింగ్ ఇంకా ట్రైన్డ్ సెక్షన్స్ ఉంటాయి. వీడియో ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు. సో ఇక్కడైతే నీకు చూస్తున్నారు కదా, చాలా బ్యాచెస్ ఉంటాయి అండ్ ఇంకా ట్రాఫీస్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ మనం చేసే కోర్సుని బట్టి, వాళ్ళు కంప్లీట్ అయ్యే కోర్సుని బట్టి ఇక్కడ ఇస్తుంటారు. సో ఇది బెనిఫిట్ చాలా ఉంది, ఎందుకంటే కోర్సెస్ నేర్చుకోవడం వల్ల కూడా మనకి రెస్యూమ్లో హెవీ ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు తొందరలోనే ఫ్రీ సర్టిఫికేషన్ వాళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే ఓపెన్ విండోస్లో, ఇక్కడ విండో చూస్తుంటే ఓపెన్గా చూస్తుంటే బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మైక్రోసాఫ్ట్ నొక్కి ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో అయితే మన సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏ సర్టిఫికేషన్ ఏ కోర్స్కైనా మనం తీసుకోవచ్చు. నేనైతే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ కోర్స్ కంప్లీట్ చేశాను అనమాట. సో ట్రైనింగ్ డేస్ వచ్చేసరికి మీ ఇష్టం 7 days ఉంటుంది, ఇంకా లేకపోతే 1 week 2 weeks కల్లా అయిపోతుంది. నాదైతే 3-2 daysలో అయిపోయింది. సో ఇక్కడ టెస్ట్లు కూడా ఉంటాయి, ఎగ్జామ్స్, ఇంకా మాకు ప్రాక్టీస్ అసెస్మెంట్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ మనమే షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. దానికి ఒక చిన్న అమౌంట్ ఉండొచ్చు. సర్టిఫికేట్ కోసం కాబట్టి అమౌంట్ అయితే కంపల్సరీ. సో తెలిసింది కదా. సో డన్, మీరు కూడా చేరండి, జాయిన్ అవ్వండి. సో ఇప్పుడైతే నేను పూజలో కూర్చున్నాను అనమాట. అంతా చేసింది మా అమ్మ, అయితే పూజలో కూర్చొని నేను జరిపించేది నేనన్నమాట. సో ఎప్పుడైనా కూడా నేనే చేస్తాను పూజ. తర్వాత ఇదన్నమాట టోటల్ లుక్. ఆ పల్లవెల్లి కూడా బైండింగ్ తెచ్చాం. సో మొత్తం కాస్ట్ వచ్చేసరికి విగ్రహం 250 అంత ఉంటుంది, మట్టి విగ్రహం కాబట్టి. సో మనం పూజ స్టార్ట్ చేద్దాం విత్ దీపారాధన. ఇక్కడ వచ్చేసరికి పూజలో కూర్చుంది నేను, కానీ చదివేది మాత్రం మా నాన్న అన్నమాట. మా నాన్న ఎప్పుడైనా కూడా నేనే చదవమంటాను మా నాన్నని. సో నేను నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం నుంచి నేనే నేర్చుకొని పూజలో కూర్చొని నేర్చుకుంటాను. సో ఇప్పుడైతే నేను పూజలో కూర్చొని కథ వింటున్నాను అనమాట. సో యాక్చువల్లీ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామని చెప్తే మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. వినాయకుడు జన్మించింది ఈరోజే అని, వినాయక చవితి అప్పుడు. సో ఒక పసుపు గణపతిగా ఉద్భవించాడు అనమాట. సో మీకు కథ కావాలంటే యూట్యూబ్లో వెళ్ళి నొక్కచ్చు. సో కథ తెలుసుకోండి మంచిగా. నేను చెప్పడం కన్నా ఇంకా క్లియర్గా చెప్తారు. సో ఇంకా దీంట్లో ఇక్కడ అన్నీ ముందే సామాన్లన్నీ తెచ్చిపెట్టుకుంటాం అన్నమాట. తెచ్చిపెట్టుకొని తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడైతే నైవేద్యాలు అన్నీ పెట్టుకున్నాం అండ్
నాకైతే వినాయక చవితి అనేది చాలా అలవాటైపోయింది. ఇక్కడ మంచి వైబ్రేషన్ ఫెస్టివల్ అనమాట. గల్లీ గల్లీకి, ఒక స్ట్రీట్ స్ట్రీట్కి ఒక్కొక్క వినాయకుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడులు. ఇంత మంచి పండగలు కదా. ఇండియాలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను చేతుల్లో అక్షంతలు వేసుకొని కూర్చున్నాను అనమాట దేవుడి ముందు, కథ వింటున్నాను. వినాయకుడికి మనం ఎక్కడ చూసినా కూడా రెండు కథలు ఉంటాయి బుక్లో. సో అదేంటంటే, ఒక కథ వచ్చేసరికి వినాయకుని శిరస్సుని ఖండించేసి గజాన్ అనేది, అది ఏనుగు తలకాయని పెడతారనమాట. ఇంకొకటి వచ్చేసరికి శమంతకమణి కృష్ణుడు కథ అనమాట. సో ఈ రెండు రిలేటెడ్ ఉంటాయి. సో ఇదేంటంటే, ఎప్పుడైతే మనం చంద్రుని చూస్తాం ఆ రోజు కొంచెం అవమానాలు జరుగుతాయి అన్నమాట. సో పూజ డన్ అయిపోయింది. సో లాస్ట్కి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ప్రదర్శన చేసి మొక్కుకుంటాను. నేనైతే మంచి విద్యను, మంచి జాబు కోరుకుంటాను. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక నాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. ధృతవతి సహస్రకలశైకరసం కర్పూర సకలై సదా నీరాజనం మయా దత్తం గణవరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. నీరాజనం దర్శయామి. నీరాజనంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పంతో దీపం చుట్టూ తిప్పి నీళ్ళు అలాగే కొద్దిగా నీళ్ళు తీసుకొని స్వామి మీద 3 సార్లు చల్లి హారతి ఫస్ట్ తీసుకోవాలి. ఇంతటితో అలా వినాయకుడి పూజ అయిపోయింది. సో నేను అప్పుడే డ్రెస్ మార్చేసుకున్నాను. నేను అవుట్ఫిట్ వేసుకున్న డ్రెస్తో ఒక సాంగ్ చేశాను, ఎడిట్ నిన్నే చేశాను. సో అది నెక్స్ట్ ప్లే చేస్తాను, తర్వాత వ్లాగ్ ఎండ్ అవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఆనందంలో సదా ఉండాలనుంది, ఆ మైకంలోనే మదే ఊరేగుతోంది. నీతో సాగే నీ పయనం ఆగేనా ఏ నిమిషం. రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయరబా. చాలిబండ చంచల్గూడ నీలాంటోడు లేడేయాడ. తొరికి తొరికి పోరగాడ మారు మారు స్టెప్ మారు. సో ఇంతటితో వ్లాగ్ పూర్తయింది. అండ్ ఇంతే, తర్వాత ఇంకొక 1 వీక్ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తాం. సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్, షేర్. బాయ్.